హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. మేము మైసూర్లో ఇది థర్డ్ ప్లేస్ అనమాట చూస్తోంది. ఆల్రెడీ 2 ప్లేసెస్కి వెళ్ళింది, వీడియో అప్లోడ్ చేశాను నా ఛానల్లో. ఎవరైనా చూడకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా, చూసేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్కి వచ్చామన్నమాట. మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేయకపోతే అస్సలు బాగోదు. యాక్చువల్లీ ఫస్టే రావాలనుకున్నాము, అంటే ఫస్ట్ మేము మైసూర్ ప్యాలెస్కి రావాలనుకున్నాము. అలాగ వచ్చుంటే మాకు టైం సేవ్ అయ్యి ఉండదు, ఎందుకంటే వరుసగా మేము చూసుకుంటూ వచ్చామన్నమాట. సో థర్డ్ ప్లేస్ మైసూర్ ప్యాలెస్ అనమాట. ఇక్కడైతే మాకు టికెట్స్ వచ్చి పర్ పర్సన్కి మాకు 150 రూపీస్ పడింది. అంటే ఇక్కడ అడల్ట్స్కి వచ్చి 150 రూపీస్, తర్వాత 10 to 18 years ఏజ్ వాళ్ళకి 70 రూపీస్ అనమాట. ఇంకా ఫారినర్స్కి వచ్చి 1000 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. నాకైతే ఇది ప్యాలెస్ లెక్కన కాదు, గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు కదా క్యూలో, అలా అనిపిస్తుంది అనమాట. చాలా మెల్లిగా మూవ్ అవుతున్నారు, చాలా మంది వచ్చారు. అసలు క్లియర్గా అసలు మేము చూడలేదు, మాకు అప్పుడు అనిపించింది ఫస్టే వచ్చి ఉండాల్సింది అనేసి. ఇంక ఈ ప్యాలెస్లోకి చెప్పులు వేసుకొని అస్సలు రాకూడదంట. మన చెప్పులు పెట్టుకోవడానికి కూడా అంటే ఒక ఫ్యామిలీకి ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో పెట్టేసుకొని లాకర్ లెక్కన పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ తీసుకోవాలనుకుంటే 10 రూపీస్ పే చేసేస్తే మళ్ళీ ఆ బ్యాగ్ ఇచ్చేస్తారు మనకు. ఇంక ఇక్కడేమో లోపలికి వెళ్ళగానే మాకు గ్లాస్ లోపల కొన్ని వస్తువులు పెట్టున్నారు. చెప్పాలంటే మాకు అవి క్లారిటీగా కనిపించలేదు, ఎందుకంటే అక్కడ నుంచి మాకు ఒక 7 to 8 feet డిస్టెన్స్ ఉంది. చూద్దామంటే క్లారిటీగా చూద్దామంటే మాకు అసలు కనిపించలేదు. ఈ ప్యాలెస్లో వస్తువులు ఉంటాయి కదా, ఇక్కడున్న ఏ వస్తువుని కానీ మనం అస్సలు టచ్ చేయలేము, అంత సెక్యూర్గా వీళ్ళు పెట్టున్నారనమాట. ఇంకా ఇక్కడ పైన చూస్తుంటే ఫుల్ డిజైన్ ఎంత మంచిగా వేస్తున్నారంటే అప్పట్లోనే ఇంత మంచిగా వేశారా అనిపించేసింది. ఇంక ఇక్కడేమో కొంచెం దూరంగా అక్కడ ఏనుగు తల కనిపిస్తుంది కదా, అది అయితే రియల్గా చూడాలి. అసలు రియల్ తల లెక్కనే ఉంది, ఏనుగు తల లెక్కనే ఉంది. ఇంకా దంతాలు కూడా అట్లనే ఉన్నాయన్నమాట. ఒకసారి విజిట్ చేయాల్సిందే ఈ ప్యాలెస్ని. అంటే ఈ టైంలో కాదు, మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో మాత్రం అసలు రాకండి. ఎప్పుడు రావాలంటే అంటే మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ చేస్తారు. ఈ మైసూర్ ప్యాలెస్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చి 10 AM to 5:30 PM అనమాట. మీరు మార్నింగ్ కల్లా వచ్చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది, అన్నీ మంచిగా చూసుకోవచ్చు. మేము ఆ మిస్టేక్ చేసామన్నమాట. ఇంకెప్పుడైనా రావాలనుకుంటే మేము కూడా మార్నింగ్ వచ్చేసి అంతా పీస్ఫుల్గా చూసుకొని వెళ్ళచ్చు. చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే లుక్ వైజ్ అద్దరిపోయింది. అసలు మైసూర్ ప్యాలెస్ని ఒక్కసారి విజిట్ చేయాల్సిందే, అంత బాగుంది. ఇది ఇక్కడ ఉన్నాయి కదా స్తంభాలు, ఇవి స్తంభాలా లేకపోతే టేక్ చెట్లా అనిపించేసింది నాకైతే. అంత పెద్దవి. డిజైన్ కూడా చాలా బాగా వేశారు, ప్రతి దగ్గరలో డిజైన్ చేంజ్ చేశారు, ప్రతి డిజైన్ చాలా బాగుంది. అదిగో అక్కడ కనిపిస్తుందే ఆ తలుపు, బాగా చూడండి, క్లారిటీగా చూడండి. ఆ తలుపుని చూస్తే మీకు ఏమనిపిస్తుందో, నాకైతే ఒక మూవీ గుర్తొస్తుంది, అదేనండి చంద్రముఖి సినిమా. ఆ సినిమాలో సేమ్ తలుపు కూడా ఇలానే ఉంటుంది కదా, కాకపోతే అక్కడ ఒకటే మిస్ అయిందనమాట. అదేంటంటే పాము, మిగతాదంతా నాకు డిట్టో అట్లనే ఉందనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి, ఎస్ ఆర్ నో అని. ఇలాంటి తలుపులు ఓయమ్మ చాలా ఉన్నాయి, దీనికి మించిన తలుపులు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇక్కడ పోయినంత దూరం ఏదో ఒక్కటైనా ఉంటుంది ఫోటో, అంటే ఒక గోడకి ఒక్క ఫోటో అయినా తగిలించుంటారు. అండ్ ఇంకొక రూమ్లో అయితే వరుసగా ఈ ఫొటోస్ అన్నీ పెట్టేసి ఉన్నారనమాట. కొన్ని ఫొటోస్ చూస్తుంటే న్యాచురల్గా స్కెచ్ చేసినట్టుంది, ఈ ఫోటో అయితే నాకు అట్లనే అనిపించింది. ఇలానే అన్ని ఫొటోస్ అలానే ఉన్నాయన్నమాట. కొంచెం ఫుల్ ఫోటో ఉన్నింది, హాఫ్ ఫోటో సైజు, ఫుల్ ఫోటో సైజు, ఇంకొక 1-2 ఫోటోలు అయితే మొత్తం గోడ ఎంత ఉందో అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. క్లారిటీగా మేము అది ఎవరి ఫోటో అని కూడా మేము కింద చూడలేకపోయాము, ఎందుకంటే అంత ఫుల్గా ఉన్నారు జనాలు. అస్సలు వల్ల కాలేదు మేము చూడడానికి. చెప్పాలంటే కొన్ని మిస్ అయ్యాము అనేసి అనిపించింది. అందుకే చెప్తున్నా, మీరు ఎవరైనా రావాలనుకుంటే ప్లీజ్ దయచేసి మార్నింగ్తోనే వచ్చేయండి. మార్నింగ్తో వచ్చి ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చి 3 hours పడుతుంది, మ్యాక్సిమం 3 hours పడుతుంది. మెల్లిగా చూసుకుంటూ వచ్చినా కూడా 3 hours పడుతుంది. ఇంకా అక్కడ ఇన్ను నింది ఇక్కడ అవుట్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాము. ఇక్కడ ఆ చిన్నవి అన్నీ సిల్వరే, వుడ్
వుడ్ ప్లేట్ పైన అన్నీ సిల్వర్ పెట్టున్నారు. ఇక్కడేమో ఆ రూమ్స్ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ప్యాలెస్లో ఒక ఫోటో తీసుకుందాం అనేసి అందరూ నిల్చొని సెల్ఫీ తీసుకున్నాం అనమాట. మా పాపని చూడమంటే ఆ పిల్ల అసలు చూడట్లే, అట్ట తిరిగేస్తోంది. అఫ్కోర్స్ మన చూపే ఈ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా మా పాప ఎంతలేండి. మళ్ళీ ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళాము. నేను చూస్తూనే ఉన్నానమాట. అది ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇక్కడ ఫ్లోర్స్ వచ్చి 2 ఫ్లోర్స్ ఉండొచ్చు. 2 ఫ్లోర్స్కి వెళ్ళాం మేము. అయినా కొన్ని దగ్గరలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అనేసి. చాలా వరకు అక్కడ బ్యాన్ చేసేస్తున్నారనమాట. ఇదేమో ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్ చెప్పాలంటే ఈ ఓపెన్ ప్లేస్లో మనం ఎన్నెన్నో ఆడుకోవచ్చు. బాస్కెట్బాల్, ఫుట్బాల్, షటిల్ అలాగనమాట. ఇంకా మేము వేరే రూమ్లోకి వచ్చామన్నమాట. ఈ వేరే రూమ్లో పైన కూడా వుడ్తో క్రియేట్ చేస్తున్నారు. ఆ డిజైన్ అయితే కళ్ళు చెదిరాయి అసలు. చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నిందనమాట. చాలా బాగుంది. ఇంకా ఈ రూమ్లో వచ్చి సిల్వర్ మిర్రర్స్, తర్వాత చైర్స్ మొత్తము సిల్వర్తోనే చేసున్నారు. ఆ సీట్ కూర్చుంటాం కదా, అది మాత్రమే నార్మల్ చైర్ లెక్కన ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వుడ్తో చేయాల్సిందంతా సిల్వర్తో ఉంది, మిగతాదంతా నార్మల్ చైర్ లెక్కనే ఉందన్నమాట. ఇంకా మధ్యలో ఏమో అక్కడ ఏనుగు దంతాలతో క్రియేటివిటీ చేసి దాంట్లో ఒక ఫోటో ఉంది. చెప్పాలంటే మాకు ఆ ఫోటో కూడా క్లారిటీగా కనిపించలేదు. సరే ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇది 2వ ప్లే గ్రౌండ్ అనమాట. అదేనండి ఓపెన్ స్పేస్. ఇక్కడ 2 ఉన్నాయేమో, మేము 2 చూసాము. అక్కడ నాకు పులి బాగా క్రియేట్ చేసి పెట్టున్నారు, అక్కడ కనిపించలేదనేసి మళ్ళీ ఇటు పక్కకు వచ్చి ఈ విండోలో చాలా క్లారిటీగా వీడియో తీయాలనేసి తీసా. భలే ఉన్నాయి అవి, కానీ ఫేస్ అయితే కనిపించలా వీడియో తీద్దామంటే. కానీ బయట ఉన్నిందనమాట, బయట ఉన్నాయి అవి తీసాను. అవి బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందేమో అనుకున్నా, కానీ కాదు. ఓన్లీ 2-3 స్టెప్స్కి ఎక్కి మేము మళ్ళీ ఈ సేమ్ ఫస్ట్ ఎలాగో చూసామో ఇప్పుడు కూడా అలానే చూసుకుంటూ వచ్చాము. అది ఏమి అని కూడా మాకు ఏం తెలియలేదు. జస్ట్ అవి చూసుకుంటూ నెమ్మదిగా స్లోగా వచ్చామన్నమాట. అఫ్కోర్స్ ఈ జనాల్లో మనం మెల్లిగానే రావాలి. ఇక్కడ మిర్రర్ ఉన్నింది చిన్నది. నేను చూసిన అద్దాలలో ఇదే అనుకుంటా చిన్నది. ఇక్కడేమో బుడ్డోడు ఉన్నాడు. బుడ్డోడు లైట్ పెట్టుకొని ఉన్నాడు. ఆ లైట్నేమో కొంతమంది చాలా విచిత్రంగా చూస్తున్నారనమాట, పరిశీలిస్తున్నారు. ఇప్పుడేమో మేము పైకి వెళ్తున్నాము. అంటే ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా మేము వెళ్ళేది. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాకు పార్క్ లెక్కన కనిపించింది. అంటే అప్పుడప్పుడు పార్క్లో ఆడుకునేదానికేమో. ఇక్కడేమో ఇదో పెద్దది, ఇది మిర్రర్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఒక వీడియో తీసుకున్నా. ఇక్కడ కూర్చోన్నారు కదా, ఈయనే అంటే ఈ మైసూర్ ప్యాలెస్ని కట్టించింది. ఆయన చూడంగానే నాకు ఒకటి అనిపించింది ఆయన అడగాలని. ఈ ప్యాలెస్ ఎన్ని సంవత్సరాలు కట్టారనేసి. కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇది కట్టడానికి. అంత పెద్ద ప్యాలెస్. ఇక్కడైతే ఇది చూస్తుంటే, ఈ వ్యూ చూస్తుంటే నాకు డిట్టో చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా, ఆ మూవీ క్లిపే నాకు గుర్తొచ్చిందనమాట. ఇక్కడ అంతా ఎవ్వరు వెళ్ళకూడదు, జస్ట్ చూడాలి అంతే. అక్కడ వెళ్ళకూడదు అనేసి స్ట్రిక్ట్గా రాసేస్తున్నారు, అక్కడ అసలు వెళ్ళకూడదు అనేసి. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే అక్కడ జనాలు ఉంటారు కదా, అక్కడ చిట్టి చీమల లెక్కన కనిపిస్తున్నారు. ఇక్కడ పల్లకి షేప్లో వైట్ క్లాత్ కప్పెట్టున్నారు కదా, అక్కడైతే అంతా మేము క్రియేట్ చేసుకునిందే. మా ఇమాజినేషన్ ఏంటంటే అక్కడి నుంచి రాణులు చూస్తూ ఉంటారు, ఇక్కడ కింద జరిగే సభనంతా అక్కడి నుంచి చూస్తూ ఉంటారనిపించింది. అంటే మేమే అలా అనుకున్నాము, అలానే చూస్తారేమో అనేసి. ఇంకా నేను చెప్పా కదా, ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అక్కడ చిన్న చీమల లెక్కనే కనిపిస్తున్నారు జనాలందరూ. ఇక్కడ ముని ఏమో రాజు లెక్కన చెయ్యి ఊపుతున్నాడు అనమాట. నేను వీడియో తీసేకాడికి గమ్మున మళ్ళీ పక్కకు వచ్చేసినాడు. ఇక్కడ మా పాపకి వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నంతసేపు ఎత్తుకున్నాడు. ఈ ప్యాలెస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ బాబాయ్తోనే ఉన్నింది. వాళ్ళ బాబాయ్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు అమ్మ గుర్తొచ్చింది అనమాట. అమ్మకు పోతాననేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఫ్లోర్కి ఇలాంటి అద్దాలు ఉంటాయి అనుకుంటా. ఇది కింద చూసిన తలుపేమో చంద్రముఖి 1 అయితే ఇది చంద్రముఖి 2లో కనిపించాల్సిన తలుపు అనుకుంటా. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, కానీ లిఫ్ట్ మనం అంతా ఎక్కకూడదు.
అక్కడ ఆల్రెడీ రాసేసి ఉన్నారు. ఇంకా కింద అయితే ఫస్ట్ ఫ్లోర్లో మనం ఇట్లా చూసాం కదా, ఇదైతే సెకండ్ ఫ్లోర్లో అదేమో స్ట్రైట్ స్తంభాలు ఉంటాయి, ఇక్కడ కొంచెము కిందేమో బుడ్డగా పైనేమో సన్నగా అయింది. ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్లో సిల్వర్ తలుపులు ఉన్నాయి. ఎంత పెద్ద తలుపులు అంటే మామూలు ఇప్పుడు వుడ్తో చేశారు కదా, అట్లనే సిల్వర్తో మొత్తం చేశారనమాట. అక్కడ పైన మాత్రం అది గోల్డ్ లేకపోతే గోల్డ్ కోటింగ్ మాకు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్గా అంతా చూసేసి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాము. ఈ కింద మెట్లు కూడా భలే ఉన్నాయి. అంటే అటు సైడ్ దిగచ్చు, ఇటు సైడ్ దిగచ్చు అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఉన్నాయన్నమాట దిగేదానికి. ఇంకా అంతా చూసుకొని ఇంకా బయటకు వస్తూ ఉంటే అక్కడ కొన్ని ఏనుగుకి సంబంధించిన ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఏనుగు తలకి వేస్తారు కదా, తొండంకి వేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి నేను ఒక ఫోటో తీసుకున్నా. మా ఆయన ఫోటో తీసుకుంటే నేను నిల్చున్నా. అప్పుడే మా పాప గొమ్మని డల్గా పడుకోలేదు, గొమ్మని డల్గా నా భుజం మీద పడుకునేసింది. ఇంకా బయటికి రాగానే మా పాప యాక్టివ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ లోపల ఆ పాపకి తిరిగేటివి ఏదైనా నచ్చేటివి ఏం లేవు. ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఆ గ్రాస్ మీద నడుస్తుంటే కాలు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది. అది మా పాపకు భలే నచ్చింది అనమాట. చాలా కొత్తగా ఉంటే ఆ పాపకి ఆనందము. ఇంకా కొంతసేపు అక్కడ ఆడిపించామన్నమాట. ఆడిపించి మళ్ళాక ఇదేమో మేము ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఇంకా వెళ్ళేదేమో రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్లో చాలా పెద్ద స్థలం అనమాట. దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమే. అదిగో ఇది చెప్పా కదా, ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఈ లుక్. ఇంకా ఇక్కడే ఆ పుల్లులు కూడా ఉన్నాయన్నమాట. ఆ పుల్లుల దగ్గర మా పాపని నిల్చోబెడితే భయపడుతోంది. అంటే ఫోటో తీయడానికి నిల్చోబెడితే భయపడుతోంది అనమాట. అస్సలు పోలేదు దాని సైడ్. సో ఫైనల్లీ మైసూర్ ప్యాలెస్ని అయితే చూసేసాము. చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇంకా మేము 4:30కి అలాగా ఎంటర్ అయితే మాకు 6 అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి మేము వెళ్ళాలి. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి బృందావన్ గార్డెన్స్ అనమాట. అది ఈవినింగ్ టైంలో, ఈ టైంలో విజిట్ చేయాల్సిన ప్లేస్ అంట. ఇంకా వెళ్ళాలి. ఇంకా మైసూర్ ప్యాలెస్కి వచ్చి మైసూర్ ప్యాలెస్కి గుర్తుగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా, అలాగే మేము కూడా తీసుకున్నాం అనమాట. అది నేను షార్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే, బాయ్.